ఓకే. విలేజ్ వచ్చేసి కాప్రీలో రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ బీజేపీ రామన్న అంటే కుస్మా రామన్న గారి అబ్బాయిండు. ఆయన మనది 2-3 స్ప్రేలు వాడడం జరిగింది. వాళ్ళ అబ్బాయితో కూడా ఇక్కడ నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తా. సంతాన గారు చెప్పండి, మీది ఎట్లా ఉంది రిజల్ట్? సూపర్ ఉంది, బాగుంది. మీ రిజల్ట్ బాగుంది. అవును, 4 సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా, ఎట్లా ఉంది? సూపర్ ఉంది రిజల్ట్. అన్న మీరు కూడా నర్సింగ్ అన్న గత సంవత్సరం వాడిండు, 2 ఇయర్స్ వాడిండు అనుకుంటా. ఎట్లా ఉంది మన రిజల్ట్? మంచిగా ఉంది, మంచిగా ఉంది. మీ అబ్బాయి కూడా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు మీ హనుమాన్లన్న దానికి వాడుతున్నాడు. మొన్ననే మందులు తీసుకున్నాడు. ఇచ్చిన కొట్టిండు, వీడికి 3వ స్ప్రే కొట్టడం జరుగుతుంది. అట్లనే సురేష్ అన్న కూడా రావడం జరిగింది. సురేష్ అన్న, మన రిజల్ట్ అనేది ఎట్లా అనిపిస్తుంది నీకు? అంటే విలేజ్ లో రైతుల్ని అడుగుతున్నా అన్నట్టు. విలేజ్ మన రిజల్ట్ ఎట్లున్నది? మంచిగా ఉన్నది. మీకు సాటిస్ఫాక్షన్ ఉన్నది కదా మా రిజల్ట్? ఉన్నది. ఏం చేస్తాం కాబట్టి నమస్కారం. సో పోదాం, చూద్దాం. ఆన్ చేసిన ఇక్కడ రెడ్డి గారు ఉన్నారు. రిజల్ట్ గురించి అడగడం జరుగుతుంది. రెడ్డి గారు చెప్పండి, మీరు కూడా చెప్పండి. రెడ్డి గారు మీరు వాడిండ్రు కదా 3 స్ప్రేలు, చెప్పండి. మంచిగున్నారా మీ రిజల్ట్? మీ అందుకే మేము మందులు వాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం చేనులలో విజిట్ చేసినాం ఇన్ని రోజులు. ఇప్పుడు రైతుల్ని కూడా ఏమంటారు మరి, ఇక్కడ ఉన్న రైతులు మీ బస్ స్టాండ్ లో అని విజిట్ చేయడం జరుగుతుంది. ఎట్లా ఉంది చెప్పు, మాట్లాడు. ఏం చేస్తావు? మనం రైతు మీ మందులు మంచిగా వాడుతున్నాం కదా. నాకు ఇప్పుడు లాస్ట్ మందులు తెచ్చి నీకు లాస్ట్ మందులు తెచ్చిస్తా. నీకు రిజల్ట్ అది ఇది అనేది ఇది ఒక నలుగురికి చెప్పి మేము, ఎందుకంటే అందరికి మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి నేను నలుగురిలో తిరిగి చెప్పగలుగుతున్నా. ఇంకా అందుకే నలుగురు విజిట్ చేస్తున్నా అన్నట్టు. ఇప్పుడు సేన్లలో విజిట్ చేసిన, ఇప్పుడు వచ్చేసి విలేజ్ లో కూడా నలుగురు ఏమంటారు అన్నట్టు విజిట్ చేస్తున్నాం. ఎట్లా అంటావు రెడ్డి గారు? మంచిగా మీ మందులు. ఇక్కడ వచ్చేసి మరో దంతెల రాజేశ్వర్ గారి అబ్బాయి కూడా ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన కూడా మన స్ప్రేలు వాడడం జరిగింది. ఆయనతోని కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తా. రెడ్డిగా మన దత్తన్న గారు చెప్పండి, మీరు వాడింది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంది రిజల్ట్ బాగుంది కదా. అదే విధంగా అట్లానే దుకాణం మార్కొండయ్య గారు కూడా ఉన్నారు. దుకాణాలకు కూడా వెళ్ళి అడగడం జరుగుతుంది. నమస్తేనే మార్కొండయ్య కాక గారు, మన మందులు వాడినరు, ఎట్లా ఉన్నది, ఏమున్నది రిజల్ట్ అని కొంచెం చెప్పాలి. ఎందుకంటే విలేజ్ ఇప్పుడు చేనులకు వచ్చి నేను విజిట్ చేసిన, ఇప్పుడు విలేజ్ లో విజిట్ చేస్తున్నాం ఆ ప్రతి రైతు దగ్గర, అంటే వాడిన రైతుల దగ్గర. మీరు చెప్తే దానికి ఇంకొక రైతు కూడా అవగాహన వచ్చి వాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చెప్పండి మార్కొండయ్య గారు, మీ అమూల్యమైన సందేశం మాకు అందించగలరని రైతులకు మా యొక్క విన్నపం చెప్పగలరు? ఎట్లా ఉంది, ఏముంది, ఇటు చెప్పు. బాగున్నాయి కదా, బాగున్నాయి. మీ చేనులకు కూడా వచ్చి 2 జోకులు విజిట్ చేసినాం. అవును, నీకు అది బాగుంది కదా. అందరిని అడుగుతున్నాను, మన స్ప్రేలు ఏ పేరు వాడినరు ప్రతి రైతు దగ్గర నేను పెట్టి అడగడం జరుగుతుంది. బాగుంది, మందులు బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి సురేష్ రెడ్డి గారు కూడా ఇక్కడ అందుబాటులోనే ఉన్నాడు. రెడ్డి గారు, మీరు కూడా మా మందులు వాడడం జరిగింది, ఎట్లా ఉంది? అంటే నేను విలేజ్ లో మన వాడిన రైతులతోని అడగడం జరుగుతుంది. ఎట్లా ఉంది? ఇప్పుడు ఇంకొక స్ప్రే కూడా ఈ రోజు చేస్తున్నారు అనుకుంటా, రేపు. ఎట్లుంటది రిజల్ట్? అంటే ఈ 2 స్ప్రేల రిజల్ట్ ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది కదా. ఇప్పుడు వచ్చేసి 3వ స్ప్రే చేస్తున్నారు. చూడండి రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మన రైతు వచ్చేసి దుర్లా రమేష్ అన్న గారి నాన్నగారు కూడా ఉన్నాడు. అతనితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. కాక మనది అన్న వాడిండు 2-3 స్ప్రేలు వాడిండు. ఎట్లా అంటున్నాడు ఇంటికాడ, ఏమని అంటున్నాడు రిజల్ట్ గురించి? మంచిగా ఉన్నది అంటున్నాడు. ఇది మనది 3 స్ప్రేలు వాడిండు. 3 స్ప్రేలు అయింది. ఇప్పుడు ఇంకా వచ్చేస్తే ఇంకా 4వ స్ప్రే కూడా వాడే అవకాశం ఉంది. మొన్ననే పోయి మన చేను చూసినాం, మంచి బ్రాంచెస్ వేసింది అన్నాడు, మంచి పూత కనిపిస్తున్నది.
అడుగు నుంచి ఖాతా కనిపిస్తున్నది. అది అందుకొరకు మీరు వాళ్ళ నాన్న కాబట్టి మీది పెద్ద మనుషులది కూడా అడుగుతే ఎట్లా ఉంటుందని మీకు కొద్దిగా అడగడం జరిగింది. మంచిగా ఉన్నది అంటున్నాడు. ఓకే. మరొక రైతు ఉన్నాడు, ఇప్పుడే చేనులోకి వెళ్ళడం జరుగుతుంది. ఆయన మన మందులు వాడని రైతు. ఆయన కూడా ఇక్కడ ఉన్న రిజల్ట్ ఏమంటున్నారు, విలేజ్ లో ఏమంటున్నారు మా రిజల్ట్ అని అడగడం జరుగుతుంది. ఆయన కూడా ఏం చెప్తాడో ఒక పరి విందాం రైతులది. ఇటు చెప్పండి అన్న, పేరేమి? అశోక్. అశోక్. ఏం అశోక్? బండి అశోక్. బండి అశోక్. అన్న, ఇప్పుడు మీ విలేజ్ లో మా ప్రొడక్ట్లు వాడుతున్నారు, నేను ఇస్తున్నా. దగ్గర 20-30 మంది కంటే ఎక్కువ వాడిండ్రు. ఎట్లా ఉన్నది రిజల్ట్, ఏమున్నది అంటే మీరు చేనులలో వెళ్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఇది ఇంతవరకు వాడలే, మీరు న్యూ ఫార్మర్ లెక్క మాకు మీరు చూస్తే ఇక్కడ మా ఏమంటున్నారు మందుల గురించి? మందుల గురించి మాత్రం ఎక్స్పీరియన్స్ మస్తున్నది. రిజల్ట్ మస్తున్నది, మంచిగా ఉన్నది. నేను అదే అడుగుతున్నా, ఎందుకంటే ప్రతి రైతుని అడుగుతున్నా. ఇప్పుడు మీరు వాడలే కాబట్టి మీరు వాడనోళ్ళది కూడా మీరు వాడినోళ్ళది ఇని ఉంటారు, అబ్జర్వ్ చేసి ఉంటారు కాబట్టి మీరు ఎట్లా ఉన్నది అని అడగడం జరుగుతుంది. ఆయన చెప్పింది కాకపోతే రిజల్ట్ మస్తు మంచిగా ఉన్నది. మీరు కూడా వచ్చే స్ప్రే వాడే అవకాశాలు ఉన్నాయా? వాడే అవకాశాలు కదా సార్, మొత్తం వాడే అవకాశాలు మొత్తం. ఇప్పుడు మనం చేసుకున్న ఇప్పుడు మన పంటకు అనుగుణంగా మంచిగా ఇక రిపోర్ట్ ఇచ్చిందంటే పాపం మంచిగా పని చేసి మందులు వేరే వాళ్ళకన్నా పని చేసి ఇచ్చినా కూడా మందులు ఇంతవరకు మాత్రం ఇది అనలేదు. అదే మీ ఒపీనియన్ కూడా ఎట్లుంటుంది అని అడగడం జరిగింది. ఓకే అన్నగారు ఉన్నాడు. ఆ రైతు దగ్గరికి కూడా వెళ్ళి నేను మా మందుల రిజల్ట్ ఎట్లా ఉన్నది అడగడం జరుగుతుంది. అన్న, పేరేమి? గణేష్. గణేష్. ఏం గణేష్? మధ్యలో గణేష్ గారు. మా మందులు ఇక్కడ 4-6 ఇయర్స్ నుంచి నేను చెప్తున్నా, యూజ్ చేస్తున్నా, మంచి రిజల్ట్ మంచిగా ఉంది. వేరే రైతులు ఏమంటున్నారు? వాడిన రైతులు ఇంకా బాగుంది అంటున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మీరు బస్ స్టాండ్, హోటల్లో ఇక్కడ ఉంటారు కదా, ఇక్కడ కూడా ఏం నడుస్తుంది అంటే ఇప్పుడు మన దగ్గర చెప్పింది వేరే, మన పక్క వాడిన రైతు కూడా అరే ఆ పిల్లడు ఇచ్చిండు మాకు చూసిండు చెప్పిండు బాగుంది అని అంటే మీరు కూడా పక్క నుంచి వింటారు కదా, అందుకొరకు నేను విజిట్ చేస్తున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. చెప్తున్నాడు గత 2 సంవత్సరాల కింద వాడిన రైతు. మన రైతు పేరు వచ్చేసి లింగన్న గారు. లింగన్న గారిని కూడా అడిగి ఏముందో తెలుసుకుందాం. అన్నగారు, మా మందులు వాడుతున్నారు మీ ఊర్లో 20-30 మంది వాడుతున్నారు, మీరు 2 సంవత్సరాల కింద కూడా వాడిండ్రు. ఎట్లా ఉన్నది రిజల్ట్? మరి మంది ఏమనుకుంటున్నారు అక్కడ? మాకైతే శనగకు మంచిగా వచ్చినాయి. మంచిగా వస్తున్నాయి. మంది ఏమంటున్నారు? మంది కూడా మంచిగా అంటున్నారు. ఇప్పుడు మీరు అక్కడ ఉంటారు హోటల్ దగ్గర, చాయ్ తాగే దగ్గర గానీ, పాన్ షాప్ల దగ్గర గానీ ఏమంటున్నారు అని నేను అడుగుతున్నా. ఏం మంచిగా మందులు ఉన్నాయని చెప్తున్నారు. అంతే కదా. 4-5 సంవత్సరాలు దగ్గర 3 సంవత్సరాలు వాడి 6 సంవత్సరాల నుంచి నేను మీ విలేజ్ లో పనిచేస్తున్నా. నేనైతే 3 సంవత్సరాలు నీ మందులు వాడవాడి. ఎట్లున్నది? మంచిగా ఉండే. ఈల్డింగ్ లో మంచిగా వచ్చింది కదా? నాకు దిగుబడి వచ్చింది, నాకైతే వచ్చింది. అదే మందులు కొట్టినా, నువ్వు ఇచ్చిన మందులే కొట్టినా. ఓకే లింగన్న గారు, థ్యాంక్ యూ. ఇక్కడ మరొక రైతు ఉన్నాడు, ఆ రైతుతోని మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. అన్న, పేరు? సూరం అడేళ్ళు గారు. మీ విలేజ్ లో ఒక 6-5 ఇయర్స్ నుంచి మందులు వాడుతున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ మీరు పాన్ షాప్ దగ్గరికి వెళ్ళినా, హోటల్ ఉన్నాయి, హోటల్కి వెళ్ళినా ఏమనుకుంటున్నారు మా మందులకు? మంచి రిపోర్ట్ మీ దాకా కూడా వచ్చింది కదా రిపోర్ట్? మంచి ఉన్నది, మంచి పని చేస్తుంది మందులు. మేము ఎప్పుడు ఆయన దగ్గర తీసుకుంటాము అని చెప్తున్నారు. నరేందర్ రెడ్డి దగ్గర ఎప్పుడు తీసుకుంటాము. తను ఇచ్చిన మందులు గాని, ఫర్టిలైజర్ గాని, ఏదన్నా గానీ అన్ని మా దగ్గర మంచిగా ఉన్నాయి. దిగుబడి కూడా వచ్చే విత్తనాలు ఇస్తున్నాడు. మంచి మన కొట్టే మందులు కూడా మంచి భారీ మందులు ఇస్తాను. ఇచ్చిన మందులకు మాకు ఏ లోటు లేదు. మంచిగా మా ఊరే మొత్తం ఆడ తీసుకుంటారు కదా. మా ఊరు మొత్తం 6 సంవత్సరాలు అవుతుంది. మీరు అన్నట్టు మంచి మందులు అంటే బ్రాండెడ్ మందులు కూడా వాళ్ళు చెప్తే నేను తెచ్చి తెలియని మందులు కూడా తెలిసి చెప్పి ఇది కొడితే మంచిగా ఉంటుంది, ఇది కొడితే మంచిగా ఉంటుంది అన్న తీసుకొని చెప్తున్నాను. నేను చేను విజిట్ చేసి మరీ చెప్పడం జరుగుతుంది. నేను ఇచ్చిన చేనులలో అయితే ఇప్పటిదాకా ఎవ్వరు రిమార్క్ అయితే లేదు, రిమార్క్ ఏమీ లేదు. అందుకే ఇప్పుడు విలేజ్ లో నేను ఇది చేస్తున్నాను అన్నట్టు. అంటే విలేజ్ లో కూడా వాడిన రైతు ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారు మరి అని. వాడిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి అదే వాడుతున్నారు. ఏం తెచ్చిందో అంటే ఫలాన్ దుకాణానికి ఏం తెచ్చిందో అంటే ఫలాన్ తెచ్చినామంటే దాన్ని ఆయన మత లేకుండా సిక్కిన రాసుకొని పోయి తీసుకుని వస్తున్నారు. ధన్యవాదాలు సార్.